నమస్కారం asnnews కి స్వాగతం. అద్దంకి నియోజకవర్గం అభివృద్ధి విషయంలో అధికారులు రాజీ పడవద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. చిలకలూరుపేట వెళుతూ మార్గ మధ్యంలో అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో ఆగి టీ తాగుతూ స్థానిక నాయకులతో అభివృద్ధి పనుల గురించి ఆరా తీసి అధికారులతో ఫోన్లో మాట్లాడారు. త్వరలోనే మినీ బైపాస్ నిర్మాణ పనులు ప్రారంభిస్తారని, 42 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి రవికుమార్ తెలియజేశారు. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా సింగరకొండలో ఉన్న శ్రీ మురళీకృష్ణ స్వామివారి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపి అలంకరణ తదుపరి ప్రత్యేక పూజలు, అనంతరం భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. భక్తులు విశేషంగా దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని గోత్రనామాలతో పూజలు చేయించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీకృష్ణాష్టమి మరియు ఆలయ 5వ వార్షికోత్సవం సందర్భంగా దేవాలయంలో గీతా పారాయణం మరియు భజన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఉట్టుకొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భక్తులు పాల్గొని తిలకించారు. స్వామివారి ఆజ్ఞతో వారు ఎంఆర్ఓగా రిటైర్డ్ అయిన తర్వాత సింగరకొండలో 2020లో దేవస్థానం నిర్మించారని, అప్పటి నుంచి నేటి వరకు ఆలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. భజనలు గీతాపారాయణాలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల గీతాపారాయణం జరిగింది. 12 గంటలకు పూర్తవుతుంది. తర్వాత 12 తర్వాత భోజన కార్యక్రమాలు ఉంది. ఆ తర్వాత భోజనం తర్వాత భజన కార్యక్రమాలు ఉంది. ఆ తర్వాత 4 గంటలకి ఉట్టుకొట్టే కార్యక్రమం జరుపుతున్నాము. అర్చనలు పోయి ప్రతిరోజు గోత్రనామాలు ఈ గుడికి సహాయం చేసిన అందరికీ గుడి కట్టించినప్పుడు బొమ్మలకి ఇచ్చారు. 100 మంది ఇస్తామని ఇచ్చారు. సహకరించిన దాతలందరినీ వాళ్ళకి ప్రతిరోజు గోత్రనామాలు చదివి వాళ్ళకి దీవెనలు ఇస్తున్నాము, నిర్వసాలు అందిస్తున్నాము. ఈ రోజున అన్నదాన కార్యక్రమం పెట్టాము. అసలు ఈ గుడి కట్టడానికి కారణం మా భార్య అయ్యి సుధారాణి. ఆమె 30 సంవత్సరాల క్రితమని ఆ కృష్ణమూర్తి చిన్నపిల్లల రూపంలో వచ్చి 14 తీసుకొచ్చి ఇంట్లో రాయాలి మెత్తలాడితే రాలేకపోయినమ్మా, నేను రానమ్మ, వచ్చారేమో వస్తానమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయనకు శుభదర్శనం ఇచ్చి అమ్మ నాకు గుడి కట్టాలని కోరుకున్నాడు. ఏమైనా డబ్బు లేదని అడిగితే దానికి ఏమన్నాడు, ఇల్లమ్మి నాకు కట్టమ్మన్నాడు. ఆ ఇంటి డబ్బులు 34 లక్షల సార్లు అంటే నా భక్తులు వచ్చి ఇస్తారమ్మ మొదలు పెట్టమన్నాడు. ఎక్కడ అంటే సింగరగొండ గ్రామం అన్నాడు. ఈ సింగరగొండ కాశీక్షేత్రం బాగుందంట ముందు రోజుల్లో. కనుక నేను పచ్చందిరి ఈ కాలం వచ్చింది, 20 వచ్చింది. 19లో ఈ స్థలాలన్నిటికీ 13/6/19వ సంవత్సరంలో భూమి పూజ చేశాను. ఆ తర్వాత 20వ సంవత్సరం వచ్చి పూజ చేశాను. 9-10 నెలల్లోనే ఈ విగ్రహాలు, పాలన విగ్రహాలు రాజస్థాన్ వెళ్ళి తీసుకొచ్చాను. అదే సమయంలో కరోనా వచ్చి ఉన్న ప్రతిష్ట చేస్తున్న టయానికి ఆపేశారు. కానీ తర్వాత డాక్టర్ని, ఎంఆర్ఓల్ని, ఎస్ఎల్ని అందరిని కలిసి అయ్యాన్ని చేసుకుంటారంటే ఆగస్టు 27 తారీఖున అంటే శ్రావణ మాసంలో 20 సంవత్సరంలో ప్రతిష్ట చేశాను.
चित्तस्य जाग्रतो नैव चार्जुना युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः यदा विलितं चित्तम् आत्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यः वास्तुतः योगिनो यतचित्तस्य युज्यतो योगमात्मनः यत्रो परमते चित्तं विरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं वशितश्चलति तत्त्वतः यं लब्ध्वा च परं लाभं मन्यतेनाधिकं ततः यस्मिन् श्रियो न दुःखेन पूर्णं ब्रह्म संसारं अत्यन्तं सुखमश्नुते सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वज्ञसमदर्शनं विमलत्यते श्रीभगवानुवाच రాష్ట్రం సందర్భంగా సింగరకొండలోని योगी मुह्यति कश्चन तस्मात् सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन। ప్రముఖ రచయిత సాహితీ స్రవంతి అధ్యక్షులు చందలూరి నారాయణరావు రచించిన ఏకాంత స్పర్శ పుస్తక పరిచయ సభ ఆదివారం అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్లో ఉన్న చిన్ని శాంతి భవనంలో జరుగుతుందని సాహితీ స్రవంతి కార్యదర్శి మిట్ట కామేశ్వర శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తక పరిచయ సభకు ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ హాజరవుతున్నారని, ఇటీవల నారాయణరావు రచించిన ఏకాంత స్పర్శ పుస్తకం ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుచే ఆవిష్కరణ చేయగా పుస్తక పరిచయ సభ ఆదివారం అద్దంకిలో ఏర్పాటు చేశారని, రచయితలు కవులు పాల్గొని జయప్రదం చేయాలని కామేశ్వర శర్మ పిలుపునిచ్చారు. చందలూరి నారాయణరావు గతంలో ఎన్నో పుస్తకాలు రచించి అందరి మన్ననలు పొందారని, ఏకాంత స్పర్శ ద్వారా నారాయణరావు మంచి కవిత్వానికి చిరునామాగా నిలిచిపోయారన్నారు. అద్దంకి సాహితీ స్రవంతి అధ్యక్షులు ప్రముఖ కవి శ్రీ చందలూరి నారాయణరావు చేత రచించబడిన ఏకాంత స్పర్శ అనే 3వ సంపుటి ఈ నెల 4వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి శ్రీ రఘురామకృష్ణరావు చేత అవనిగడ్డలో ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమం మీద సమీక్ష రేపు అనగా 17/8/20 తారీఖున అద్దంకిలోని బంగ్లా రోడ్లోని చిన్ని శాంతయ్య గారి సేవా సదనంలో సాయంత్రం 6 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా డిఈఓ గారైన శ్రీ అత్తూరి కిరణ్ కుమార్ గారు పాల్గొంటారు. అదేవిధంగా ఈ పుస్తకం సమీక్షకులుగా సూర్య అధ్యక్షులు శ్రీ గాడేపల్లి దేవగాదత్త గారు, అదేవిధంగా ప్రముఖ సాహితీ విశ్లేషకులు శ్రీ అనమనే వెంకటరావు గారు విశ్లేషిస్తారు. కావున సాహితీ ప్రియులంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి కోరుతూ ఉన్నాం. అంతరించిపోతున్న కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ రవీంద్రబాబు అన్నారు. అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్లో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. చిన్నారులచే శ్రీకృష్ణుడిగా గోపికలుగా వేషధారణలతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ఉట్టికొట్టే కార్యక్రమం ఎంతో సందడిగా సాగింది. చిన్నారుల నృత్య ప్రదర్శన అబ్బురపరిచింది. శ్రీ చైతన్య స్కూల్లో ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారని, అందులో భాగంగా సెలవు రోజైన శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారని ప్రిన్సిపల్ రవీంద్ర తెలిపారు. అలాగే అద్దంకి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో చిన్నారుల కోసం ఉట్టి కొట్టే కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఉట్టిని కొట్టారు. నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్య గరేయదా ఆటోలు బజే బాజే ఆటోలు బజే బజే బాజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే
నమ్మి లొంగేటోడు బాధేం తీరుస్తాడు. అవునే తోలేటోడు నిన్నే పాలిస్తాడు. అల్లని రంగున్నోడు అల్లరి పేరున్నోడు ఈ పిచ్చి ఎన్నాళ్ళు అన్నాళ్ళు అన్నేళ్ళు. కృష్ణుడు వచ్చాడే అద్దంకి పట్టణంలోని స్థానిక కమటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం రాత్రి సృజన సాహిత్య సమావేశాన్ని నిర్వహించారు. 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సృజన సాహితీ సంస్థ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా యు దేవపాలన జ్యోతి చంద్రమౌళిని సృజన సాహిత్య సంస్థ బృందం ఘనంగా సత్కరించుకుని వక్తలు వారి గురించి కొనియాడారు. ముళ్ళ మాటలు కలహమే కళ్యాణమనే జగముల వెంట మెలగడు మౌనికి సహజం. పలు తెరగు ముళ్ళ మాటలు నారదుడికి ముళ్ళ మాటలు మాట్లాడుతుంటారు, అంటే ఇతరులకి గుర్తుకునే మాటలన్నమాట. పలు తెరగు ముళ్ళ మాటలు కలహమే కళ్యాణమని జగముల వెంటను మెలగడు మౌనికి సహజం. వలదని వారింపవలది వల్లభుడు. అతను వచ్చి ఏదో మాట్లాడాడు నారదుడు. వచ్చినప్పుడు ఈయన వల్లభుడు, నా భర్త కదా ఇదను, ఏం మాట్లాడతావు, నా భార్య గురించి మాట్లాడతావు, నోరు మీద అంటాం కదా, మనమే అంటాం, పిచ్చుండం లేదని ఆ బాధ అనమాట. వలదని వారింపవలది వల్లభుడు. అతని అంటే అతను భర్త వలదని వారింపవలదే, వద్దు నువ్వు మాట్లాడొద్దు అనాలి కదా, అనలేదేంది అని అంటున్నాను అన్నమాట. ముని ఏమి చేయు రుక్మిణి కొన కారణమేమి
ముని ఏమి చేయు రుక్మిణి కొన కారణమేమి ధూర్త గోపాలుడు చేసిన చీదమేమి చెప్పుదు మన మెరియద ప్రాణమైన మగటిట్లయినను. ముని ఏమి చేయు, ఆ నారదుడు ఏం పనులు చేశాడయా ఒట్టి పనికి మాలోడు. ముని ఏమి చేయు రుక్మిణి కొన కారణం. సరే ముని ఏదో చేశాడు, పారిజాత పుష్పాన్ని కృష్ణుడికి ఇచ్చాడు. ఆ కృష్ణుడు ఏం చేశాడు, ఆమెకి ఇచ్చాడు తీసుకెళ్ళి. ముని ఏమి చేయు రుక్మిణి కొన ఆయన ఇవ్వగానే ఆమె తీసుకోవడం అంటే పెద్ద మనిషి అంటారు కదా, అందరికంటే పెద్ద అంటున్నారు కదా రుక్మిణి. ఆమె తీసుకోవడం ఏంది, ఆమెకన్నా బుద్ధుడు దక్కట, చిన్నదాన్ని నేను ఉండాలి కదా, నాకు పంపించవచ్చు కదా. ముని ఏమి చేయు రుక్మిణి కొన కారణమేమి, రుక్మిణి తీసుకోవడానికి కారణం ఆ ధూర్త గోపాలుడి చేసిన గీతమేమి. ఇప్పుడు ధూర్తుడైనటువంటి గోపాలుడు నా పట్టంటల్లా ధూర్త గోపాలుడు ఆవుల్ని పాటించేవాడు. అందరినీ అలరించే సాహితీ ప్రియంభావకులు మీరు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా, జిల్లా ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయులుగా పురస్కారములను అందుకున్న ప్రతిభా సంపన్నులు మీరు. చిత్తు కాగితం పైన, రాయి పైన, సినీ నటి స్వాగతం పైన సృజన సభలలో కవితాగానం చేసిన ప్రగతిశీల కవులు మీరు. ప్రాచీన మహాకవులను, ఆధునిక కవీశ్వరులను మంచి అభినివేశంతో పరిచయం చేస్తున్న ఉత్తమ ఉపన్యాసకులు మీరు. నిలువెత్తు తెలుగు కవితాక్షరంలా భాషిస్తున్న మా అద్దంకి సృజన కవి శ్రీ పాటిబండ్ల శ్రీమన్నారాయణ గారిని సముచితంగా సత్కరించి అభినందన పత్రంతో సన్మానించి సృజన తను తాను గౌరవించుకుంటున్నది. వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ భూసంపల్లి వెంకటేశ్వర్లు గారు, అవార్డు కమిటీ అధ్యక్షులు నేను, కార్యదర్శి పుట్టమరావు శ్రీరామచంద్రమూర్తి, అధ్యక్షులు నేను, ప్రధాన కార్యదర్శి కె అనిలకుమారసూరి, కోశాధికారి ఇలపావులూరు శేషతల్పశాయి, ఉపాధ్యక్షులు శంకా సుబ్రహ్మణ్యం గారు బాబు గారు, లక్కరాజు శ్రీనివాసరావు గారు, సహాయ కార్యదర్శులు షేక్ మహమ్మద్ రఫీ, మలాది శ్రీనివాసరావు, ప్రచార కార్యదర్శులు అద్దంకి వి ప్రసాద్, అనంతు నాగేశ్వరరావు. కమిటీ అంతా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి సన్మానం చేసుకుందాం. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో వేంచేస్తున్న కృష్ణుడు దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు జరిగాయి. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు మరియు పూజా కార్యక్రమాలు తిలకించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. శ్రావణ మాసం, అందులో శనివారం నాడు శ్రీకృష్ణాష్టమి రావడం ఎంతో మంచిదని, నేడు కృష్ణుడిని దర్శించుకుని మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే వెంటనే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పూజా కార్యక్రమాలు అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భక్తులు పాల్గొని తిలకించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొని పర్యవేక్షించారు. విశిష్టత ఏమిటంటే శ్రావణ మాసము, శనివారము, శ్రీకృష్ణాష్టమి. శ్రీకృష్ణుడు జన్మించినటువంటి రోజు శ్రావణ మాసంలో రావటం అనేది అరుదుగా వస్తుంది. శనివారం రావటం అందులో ముఖ్యంగా విశేషం. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మనికి పంచామృతం అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి. విశిష్టం ఏమిటంటే ఇక్కడ ఏ కోరికన్నా కోరుకుంటే స్వామివారి అమ్మటే నెరవేర్చడం ముఖ్యంగా జరుగుతున్నది. స్వామి మహిమ కల్లవాడు, వచ్చి దర్శించుకోండి, స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. సాయంత్రం 7 గంటలకి ఉట్టి కార్యక్రమం జరుగుతున్నది. భక్తులెల్లరూ తప్పక పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ప్రతి మాసంలో అష్టమి తిథిలో స్వామివారికి అభిషేకము జరుగును. ఎవరైనా సరే పాల్గొనదలుచుకున్న వారు ప్రతి నెల వచ్చి పాల్గొనవచ్చు. స్వామివారికి అభిషేకం చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. జై శ్రీకృష్ణ. హరే రామ హరే కృష్ణ, జై జయ కృష్ణ గోపాల కృష్ణ, శ్రీకృష్ణ పరమాత్మకి జై. హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ, శ్రీకృష్ణ పరమాత్మకి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. జై శ్రీకృష్ణ పరమాత్మకి. జై శ్రీకృష్ణ. ఓం స్వస్తి సామ్రాజ్యం భోజం శ్రీకృష్ణాయ నమః. పంచామృతాభిషేకస్తు శుద్ధోదస్థానం సమర్పయామి. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. జై వాసుదేవునికి జై.
జై నందనందన హరే రామ హరే కృష్ణ 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 జయ శ్రీకృష్ణ పరమాత్మునికి పదే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అబ్బాయి కొద్దిగా లైట్ కనుక చెప్పద్దా? సరిపోతుంది. అందరూ నిలబడండి. నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం 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 నమో భగవతే హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్ముని. నందనందన హరే రామ హరే కృష్ణ. ఏకదంతవాస్మహే మహాగణాధిపతే నమః. ఓం సుమగాయ నమః. ఏకదంతాయ నమః. గజకర్ణాయ నమః. లంబోదరాయ నమః. వికటరాజాయ నమః. విఘ్నరాజాయ నమః. విఘ్నాధిపతే నమః. ధూమకేతవే నమః. పాలచంద్రాయ మహాగణాధిపతే నమః. సర్వకార్య సర్వదా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దే నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. పాపారావణాం దేశ పుణ్యమనామదేశ సకుటుంబస్య విండింగల గోత్రాపస్య విద్యుపంచన్నా గురునాం దేశ. శ్రావణ శుక్రవారం సందర్భంగా అద్దంకి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా అమ్మవారిని గాజులతో ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు జరిపారు. అనంతరం కుంకుమ పూజ ఏర్పాటు చేయగా మహిళా భక్తులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని కుంకుమ పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఇప్పుడు చేతులు కడగాల కాళ్ళు కడగాల అనుమానం. కాదు ముందు ఇప్పుడు చేతులు కడుక్కోవాలా, తర్వాత కాళ్ళు కడుక్కోవాలా. చెప్పులు వేసుకొని వచ్చానండి, బండి వేసుకొని వచ్చానండి, కాళ్ళు వచ్చానండి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా ఏం చేసి వచ్చినా కాళ్ళు మాత్రం కడుక్కోవాల్సిందే. గుళ్ళకి వచ్చినప్పుడు కడుక్కోవాలి. చాలా మంది చూస్తుంటారు ఏం వచ్చేస్తున్నారు, కానీ నువ్వు ఖండించాలనుకో. అదే కాళ్ళు కడుక్కొని భోజనం చేయాలా, కాళ్ళు చేతులు రెండు కాళ్ళు చేతులు రెండు కడుక్కొని భోజనం చేయాలి. ఇది నియమం. సరేనా? అది భోజనం చేసిన తర్వాల్సిందే. అది నియమం. ఇది సరేనా? దైవాసమి వాసని పూజ చేసుకోవడం అనేది చాలా అదృష్టము. అలాగే అనుకోకుండా ఈసారి అమ్మవారి ప్రతిమలు మీ అందరికి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి. పొద్దున ఒళ్ళు పులిసిపోయింది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సింగరకొండలో ఉన్న శ్రీరామ వృద్ధుల ఆశ్రమంలో బల్లికురవ మండలం వైదన గ్రామానికి చెందిన గాలం ప్రభాకర్ వృద్ధులకు అన్నదానం చేశారు.
అన్నదానంలో వృద్ధులు పాల్గొని అన్నదానం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్కు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. asnnews ఇంతటితో సమాప్తం. నమస్కారం.